వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రుచులంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. గుమగుమలాడే హైదరాబాద్ దమ్ బిర్యానీ దగ్గర నుంచి కరకరలాడే సకినాలు, నోరూరించే సర్వపిండి, జొన్న రొట్టెల వరకు మన వంటకాలకు ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ఈ తెలంగాణ నాటు రుచులు, స్థానిక వంటకాలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మరింత చేరువ కాబోతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు స్థానిక రుచులు అందుబాటులోకి తేవడంతో పాటు చిరు వ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయించింది. రాష్ట్ర నలుమూలల నుంచి మొత్తం 9 ప్రాంతాల కోసం ప్రతిపాదనలు పంపించగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 5 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ 5 హబ్స్ పరిధిలోని సంస్థలకు కేంద్రం ఏకంగా 4 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత అభినందించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఆహార పదార్థాలను విక్రయించే పూర్తి బాధ్యతలను మహిళా స్వయం ఉపాధి సంఘాలకు అప్పగించనున్నారు. ఆహార ఉత్పత్తి, బ్రాండింగ్, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే గ్రేటర్ వరంగల్ భద్రకాళి బండ్ వద్ద ఏకంగా 50 స్టాల్స్ తో ఒక భారీ హబ్ ను ప్లాన్ చేస్తున్నారు. ట్రైసిటీ ప్రజలకు అందుబాటులో ఉండే ఈ ప్రాంతానికి ప్రతిరోజు దాదాపు 1500 నుంచి 2000 మంది పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల కోసం ఇక్కడ అద్భుతమైన లేక్ వ్యూ, ఫోటో స్పాట్, లైటింగ్ సిస్టమ్ తో పాటు ఒకేసారి 400 మంది కూర్చొని తినేలా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. 100 కార్లు, 300కు పైగా బైకులు పార్క్ చేసుకునేలా విశాలమైన పార్కింగ్, డ్రైనేజ్, రెస్ట్ రూమ్స్, వాటర్ ఫెసిలిటీ వంటి అన్ని హంగులతో దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. మరి ఇక్కడ దొరికే మెనూలో మన నోరూరించే దమ్ బిర్యానీతో పాటు సాంప్రదాయ వంటకాలు కూడా దొరకనున్నాయి. త్వరలోనే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సరికొత్త రుచులతో కోలాహలంగా మారబోతున్నాయి. అటు పర్యాటకులకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం, ఇటు మహిళా సంఘాలకు ఉపాధి లభించబోతోంది.